గ్రేటర్ సిటీలో బీదర్ దోపిడీ ముఠా కలకలం రేపింది. నిన్న ఉదయం బీదర్లో ఏటీఎం క్యాష్ రీఫిల్ వ్యాన్ సిబ్బందిపై దొంగల ముఠా కాల్పులు జరిపింది. ఘటనలో 2 సెక్యూరిటీ గార్డులు చనిపోయారు. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చారు దొంగలు. అఫ్జల్గంజ్ నుంచి ట్రావెల్స్ లో ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు యత్నించారు. డబ్బుల బ్యాగ్ చూసి ప్రశ్నించిన ట్రావెల్స్ హెల్పర్ పై కూడా కాల్పులు జరిపారు. ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుల కోసం సిటీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా కాల్పులు కలకలం రేపాయి. బీదర్లో ఏటీఎం క్యాష్ దోపిడీ చేసిన దొంగల ముఠా హైదరాబాద్కు వచ్చింది. గురువారం రాత్రి అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ ఆఫీసులోకి వెళ్లిన దుండగుల బ్యాగ్ను తనిఖీ చేసిన హెల్పర్ డబ్బులపై ప్రశ్నించాడు. యజమానికి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయగా అతడిపై దొంగలు 2 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దుండగుల కాల్పుల్లో జహంగీర్ అనే హెల్పర్ తీవ్రంగా గాయపడ్డాడు. కడుపు, కాలిలోకి 2 బుల్లెట్స్ దూసుకుపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కాల్పుల ఘటనతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దొంగల ముఠా కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సిటీ శివారు ప్రాంతాలు సహా జిల్లాల బోర్డర్స్ లో నాకాబందీ నిర్వహిస్తున్నారు. Came to this Roshan Travels and they booked a travel ticket from Hyderabad to Raipur, and while boarding on the bus there is a bus manager found there is some cash carrying them. They suddenly opened a fire and they fired 1 bullet and they fled away with those bags. Our East Zone Police formed 4 teams and Hyderabad Task Force Police also working on that one. We will trace them soon. Only 1 member is injured. His condition is stable only. He is undergoing treatment under Astra Hospital. కర్ణాటక బీదర్లో గురువారం పట్టపగలే అంతరాష్ట్ర దొంగల ముఠా దోపిడీ చేసింది. స్థానిక శివాజీ చౌక్లోని ఏటీఎంలో క్యాష్ రీఫిల్ చేసేందుకు వచ్చిన కస్టోడియన్ వ్యాన్ సిబ్బందిపై బైక్పై వచ్చిన 2 దుండగులు కాల్పులు జరిపారు. 93 లక్షల బ్యాగ్తో పారిపోయారు. ఈ ఘటనలో వ్యాన్ సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. వీరిద్దరిని సీఎంఎస్ ఏజెన్సీ ఉద్యోగులు గిరి వెంకటేష్, శివ కాశీనాథ్గా పోలీసులు గుర్తించారు. దోపిడీకి పాల్పడిన 2 సభ్యులు ఛత్తీస్గఢ్ ముఠా బీదర్ పోలీసులకు చిక్కకుండా పారిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చింది. 2 దుండగులు సాయంత్రం 4:30 టైంలో అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్కు చేరుకున్నారు. అఫ్జల్గంజ్ నుంచి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు వెళ్లేందుకు దొంగల ముఠా సభ్యులు అమిత్ కుమార్ పేరుతో 2 టికెట్స్ బుక్ చేసుకున్నారు. రాత్రి 7:30 రోషన్ ట్రావెల్స్ బస్సు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ టైంలోనే ట్రావెల్స్ హెల్పర్ జహంగీర్ ప్రయాణికుల లగేజ్ బ్యాగులను చెక్ చేశాడు. అదే సమయంలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్ను గుర్తించాడు. డౌట్ వచ్చి మేనేజర్కు సమాచారం ఇచ్చాడు. అదే బస్సులో కర్ణాటకకు చెందిన పోలీసులు ఉండడంతో దొంగల ముఠా అలర్ట్ అయింది. ముఠాలో అమిత్ అనే దుండగుడు తన వద్ద ఉన్న రివాల్వర్ను బయటకు తీశాడు. ఒక్కసారిగా జహంగీర్పై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పులో జహంగీర్ కడుపు, కాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ తర్వాత గన్స్ చూపిస్తూ 2 దొంగలు పారిపోయారు. అఫ్జల్గంజ్లో కాల్పుల ఘటనతో గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. తప్పించుకుపోయిన నిందితుల కోసం 3 కమిషనరేట్ల పరిధిలో లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. దోపిడీ దొంగల దగ్గర గన్స్ ఉండడంతో పోలీసులు కూడా గన్స్తో నగరాన్ని జల్లెడపడుతున్నారు. దుండగులు దాడులకు దిగితే ప్రతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యక్షంగా 3 కమిషనరేట్ల సిపిల పర్యవేక్షణలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు, రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.